హైదరాబాద్లోని బాలానగర్ స్టేషన్ పరిధిలో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన సంఘటన అత్యంత బాధాకరమని, దురదృష్టకరమని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మంది బాధితులను మంత్రి పరామర్శించారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్లోని బాలానగర్ స్టేషన్ పరిధిలో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన సంఘటన అత్యంత బాధాకరమని, దురదృష్టకరమని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మంది బాధితులను మంత్రి పరామర్శించారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ సంఘటన జరిగిన వెంటనే ఎక్సైజ్ పోలీస్ అధికారులు వెంటనే స్పందించి హుటాహుటిన వారిని హాస్పిటల్కు తరలించారని అన్నారు. సకాలంలో వైద్యం అందడంతో బాధితులందరూ కోలుకుంటున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. అందరూ ఒకే రకమైన లక్షణాలతో బాధపడుతున్నారని, ప్రాథమికంగా ఇది కల్తీ కల్లు వల్లే జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే బాధ్యులెంతటి వారైనా వదలమని స్పష్టం చేశారు. బాధ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని వెల్లడించారు. కల్లు డిపోలను కూడా సీజ్ చేశారని, కల్లు శాంపిల్స్ను సేకరించి ఎక్సైజ్ కెమికల్ ల్యాబొరేటరీకి చికిత్స పొందుతున్న వారి శాంపిల్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారని, నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు కల్లు డిపోల లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి కల్లు డిపోలపై నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. మంత్రి వెంట ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ గంగాధర్, డ్యూటీ డాక్టర్లు ఉన్నారు. అందరినీ కూడా నిన్ననే సమాచారం రాగానే 15 అంబులెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తక్షణమే వాళ్ళందరూ తీసుకొచ్చి నిమ్స్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇందులో ఇద్దరేమో గాంధీ హాస్పిటల్లో, మిగతా 15 మంది కూడా ఉన్నారు. తర్వాత ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో పెడుతున్నారు. అంటే వీళ్ళందరి ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే ఇదే సందర్భంలో ఎవరైతే కల్లు డిపోలను నడిపిస్తున్నారో వాళ్ళనందరినీ కూడా కస్టడీ తీసుకొని నిర్బంధంలో ఉండడం జరిగింది. విచారణ జరుగుతూ ఉంది. రెండవది, అక్కడ మిగిలినటువంటి ఏదైనా కల్లు డిపో దాన్ని టోటల్గా సీజ్ చేయడం జరిగింది. పడేయడం జరిగింది. ఆ శాంపిల్స్ తీసుకొని కెమికల్ అనాలిసిస్ కోసం పంపడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఏం కలిపి ఏమైందనేది ఆ రిపోర్ట్ వస్తేనే కానీ మనకు వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ఇప్పుడైతే దురదృష్టవశాత్తేమో వాళ్ళ
వ్యాపారం కోసమా ఇంకోటి కోసమో ఏం జరిగిందో అదే మనుషుల ప్రాణాలతో చెలగాడవడే పరిస్థితి వచ్చింది. రెండవది, ఇది అందరికీ ఒకేదన్నప్పుడు డెఫినెట్గా మనం ఒప్పుకోకపోయినా దాని మూలంగానే ఈ అనారోగ్యం ఏర్పడేది కనపడతా ఉంది. దీనిలో రెండవ ఆలోచన ఏమి లేదు. అయితే ఇలా ఏం జరిగిందనేది కెమికల్ అనాలిసిస్ రిజల్ట్ వస్తే కానీ జరుగుతుంది. రెండవది, ఆ యొక్క డిపోల యొక్క లైసెన్స్ కూడా వాటి మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళను కస్టడీలో తీసుకోవడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. దీనిపైన టోటల్గా ఎంక్వైరీ చేసి నిత్యం కూడా చెప్పడం జరిగింది. నిత్యం కూడా వీటిని పరిశీలన చేసే కార్యక్రమం ఎంక్వైరీ చేయడానికి టెస్ట్ చేసే ఇవన్నీ కూడా గడిచిన దశాబ్దాల నుంచి దీని అందుకనే ఇది పూర్తిగా ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏం చేయాలో అందరినీ కూడా పిలిచి సంబంధిత వ్యక్తులు కానీ సంస్థలను పిలిచి ఏ చర్యలు తీసుకోవాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరంగా కూడా స్పెషల్ టీమ్స్ కూడా కాన్స్టిట్యూట్ చేసి నిత్యం కూడా వీటి యొక్క పెంచే కారణం అంటే యాక్షన్ చేసే కారణం పెంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఇటువంటి జరగకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. అంటే అది అంతమందికి వార్తలు విరోచన వచ్చిన కారణంగా తక్షణమే స్పందించి డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి 15 అంబులెన్స్ పెట్టి హాస్పిటల్ టీమ్స్, ఎక్సైజ్ టీమ్స్, పోలీస్ టీమ్స్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిన కారణంగా వాళ్ళందరి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. సో వాళ్ళందరూ కూడా బహుశా నాకు తెలిసి డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సాయంకాలం రేపటికో డిశ్చార్జ్ చేసే పరిస్థితి. all necessary steps to take action against the concerned persons who has done this mischief. జరగకుండా చేసే ఇప్పటి వరకు చనిపోయినటువంటి రిపోర్టు రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 15 నేనే గాంధీ హాస్పిటల్ ఉన్న వాళ్ళు కూడా ఇద్దరిని ఇక్కడ షిఫ్ట్ చేస్తా ఉన్నారు. మాకు ఆ సమాచారం అనేది అధికారిక సమాచారం రాలేదు. ఒకటే చెప్తా ఉన్నా,